హాయ్ అండి, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? అదేంటంటే నూనె కారం. అవునండి, మీరు వినేది కరెక్టే. చిన్నప్పుడు మేమైతే కుండలో కారం క్యాన్లో నూనె వేసుకొని ఇలా కలుపుకొని తినేవాళ్ళం. మా అమ్మ మాకు ఇష్టం లేని కూర వండినా లేకపోతే ఏ కూర వండకున్నా ఒకే ప్లేట్లో అన్నం పెట్టుకొని నేను మా అన్నయ్య ఉత్తి కారం నూనె వేసుకొని మొత్తం కలిపేసి ఆ అన్నాన్ని 2 భాగాలుగా చేసుకొని ఆ ప్లేట్ని మధ్యలో పెట్టుకొని తినేవాళ్ళం. కానీ అప్పట్లో ఆ కారం నూనె అన్నం టేస్ట్ ఇప్పటికీ గుర్తేనండి. ఈరోజు నేను కూడా అదే ఎక్స్పీరియన్స్ చేద్దామని కలిపాను. కాకపోతే అప్పట్లా కాకుండా ఉప్పు కారంతో పాటు పచ్చి వెల్లుల్లిపాయని కాస్త నెయ్యి వేసి కలిపాను. ఇక ఈ ఎల్లిపాయ కారానికి కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇక వెంటనే లేట్ చేయకోకుండా ఒక గుడ్డు ఆమ్లెట్ అయితే వేసేసాను. కానీ ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలండి, ఎల్లిపాయ కారం నెయ్యి ఆమ్లెట్ ఉన్నా సరే అప్పట్లో తిన్న నూనె కారం మీదికి మాత్రం రాలేదండి. ఇప్పటి పిల్లలు మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకుందా అండి? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.